రాని ఎక్కడ పోయి అమ్మాయి ఏం టార్చర్ పెద్ద మనుషుడు ఎంతకి తెగించారా చేసుకుందామని నేనేమన్నా ఏమన్నా ఏం చేస్తున్నాను ఏం మాట్లాడుతున్నావు ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటా ఏం నాయి ఎవరిని ఫస్ట్ అయితే డిపెండ్ అయిందా ఓకేనా అయిందా ఓకేనా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, వీడియో ఏంటంటే నేను ఈ పిల్ల ఇద్దరం కలిసి మా మమ్మీ డాడీ మీద ఫస్ట్ నైట్ ప్లాన్ చేస్తున్నాం. సో వాళ్ళ కాడికి వెళ్ళి మాకు ఫస్ట్ నైట్ కావాలి, మాకు చేస్తారని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళ రియాక్ట్ ఎట్లుంటుందని చూద్దామని వీడియో చేస్తున్నాం. సో ఏమంటారు, చేద్దాం వద్దా? చేద్దాం, డన్. సో ఆడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి వాళ్ళవి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఎవరికి స్కిప్ చేయకండి, స్కిప్ చేసినట్టు మంచి ఫన్ మిస్ అవుతాం. మొత్తం పంచ గింజ వైట్ కలర్ డ్రెస్ వేసుకుని వస్తుంది. మొత్తం ఏమో మొత్తం వైట్ కలర్ లుంగి కట్టుకుని వైట్ కలర్ షర్ట్ వేసుకుంటూ వస్తుండు. ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి హాల్లో ఉన్నాడు. చదివాడు మొత్తం అట్లా రెడీ వస్తున్నాడు. ఏమైంది అట్లా వస్తున్నాడు అంటే రాని ఎక్కడ పోయి అమ్మాయి ఏం టార్చర్ పెద్ద మనుషుడు ఎంతకి తెగించారా? ఫస్ట్ నైట్ కావాలి. ఏం మాట్లాడుతున్నావురా మాదార్ చోద్? ఫస్ట్ నైట్ చేసుకోవద్దా? పెళ్లికి ముందు చేసుకోవాలి. చేసుకుందామని ఒక తను తాత నీ అమ్మ ఉంది. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు తొందరగా వైట్ కలర్ చీర పూలు తొందరగా ఫస్ట్ నైట్ కొడుక్కి సారీ ఫస్ట్ నైట్ మెంటల్ హాస్పిటల్ ఉంది ఆడపోయి జైన్ గా ఇల్లు వదిలిపెట్టిపో. ఎందుకు? కన్నందుకు మేమన్నా వెళ్ళిపోతాం. ఎందుకు? నేనేమన్నా ఇట్లా నుంచి ఇంకనెక్కిందా పోలీసుకే? నేనేమన్నా ఏమన్నా ఏం చేస్తున్నాను? ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటా. ఏం నాయి ఎవరిని ఫస్ట్ అయితే డిపెండ్ అయిందా? ఓకేనా అయిందా? ఓకేనా ఏమనుకుంటున్నావు? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా.
లేత వయసు ఆట మాట్లాడే ఆటో కాదు పూల్ బుక్ చేయి ఫస్ట్ ఎయిడ్ ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? కొడుకు పెద్ద మనిషి అవుతుండే ఇంట్లో ఉండాలి ఎవడు తన్నంతా నువ్వు పెడదే నీ అమ్మ ఇప్పుడు వస్తావు వాడు చీర అడుగు ఓవర్గా మాట్లాడుతున్నావు ఇంటికి వెళ్ళిపో ఏం చేస్తుంది ఏం మాట్లాడుతున్నావు ఎవరు ఇద్దరు తీస్తావు నువ్వు నా ఇంట్లో ఉండి రాదంటే ఏమనుకుంటున్నావు ఒక్కడే దెబ్బకు చేసుకోపో మా ఇంటికాడ కాదు మీ అయ్యమ్మ పిలువు మీ అయ్యమ్మ ఇప్పుడు ఫోన్ చేసి పిలుస్తా చంపాలని పలుకుతాయి పళ్ళు ఒక్కటి కూడా రావు మొత్తం డెకరేషన్ అన్ని 32 పళ్ళు ఊసుకునే పడతాయి చెప్తున్నా ఒక్కడే దెబ్బకు మాట్లాడుతున్నావు నేను నాది ఎట్లాంటి కుటుంబం ఎక్కినా ఇజ్జత్కు పాడుతాను ఏమనుకుంటున్నావు పట్టుకుంటారా మూతి పండ్లు రాస్తాయి పాండ్లు అని పాండ్లు ఏంటి దాన్ని ఒక్క తను దాన్ని ఫస్ట్ ఆటో ఎక్కించిన మంచి కష్టం మీద నేను ప్రశాంతసేపు కూర్చొని చిన్నప్పటి నుంచి అన్ని కొనిచ్చినావు సైకిల్ బండ్లు బుక్కులు పండ్లు ఇప్పుడు కూడా చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పినట్టు నేను పిచ్చి హాస్పిటల్ వేసి వస్తాయి ఇప్పుడు ఎర్రగడ్డ ఎందుకు నీకు మెంటల్ బాగాలేదని ఎందుకు మరి ఏం మాట్లాడుతున్నావు తల్లిదండ్రుల ముందులా సరే ఏం మాట్లాడుతున్నావు నాకు మాట్లాడడం రాదు సరేనా ఏ రోజు మాట్లాడి నేను మాట్లాడితే ఇంటలేదు వాళ్ళని తిడుతురు చూడు ఇట్లా కామెడీ చేస్తురు అంత కామెడీ అయితే మీకు అధికారి ఏంది మామయ్య? డాడీ నీకు తెలుగు రాదా నీకు నీవు ఒకటే దెబ్బకి వస్తావు ఇప్పుడు ఏంటి బ్రో అంత మాట అన్నావు? నువ్వు అనిపించింది మాట నువ్వు వైపు మాట్లాడు. పాత మంచిది. లేదమ్మా. అమ్మా కొడుకు పెళ్లి కొడుకు ఫస్ట్ జీతం ఉండదు మీకు చీరని నువ్వు ఏడిపోతావు. నువ్వు వెళ్ళిపోతావు నువ్వు కూర్చో బా కోపం వస్తున్నాను బయటకి వెళ్ళిపోతావమ్మా. ఊట్లల్లో తిరుగుతారు చూడు చదువు సంధ్య లేనోళ్ళు అడవులల్లా ఇంత ముందు ఆదివాసులు అంటారు ఇప్పుడు ఏమైంది చెప్పు వాళ్ళ లెక్క నీ ప్రాబ్లం ఏంది ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది పెళ్లి చేస్తాం పెళ్లి చేసుకున్నాక పెళ్లి చేసుకుంటున్నావా చేసుకోవట్లేగా చేసుకోవట్లేగో సూపర్ రా. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. నువ్వు ఎప్పుడైనా ఇట్లా చేస్తూ ఉంటావు నేను తెలుసా నేను నాకు అమ్మాయితో పని లేదు నాకు అమ్మాయితో పని పిలుస్తా నేను ఇట్లా ఫస్ట్ నువ్వు ఇట్లా నన్ను ఎక్కడ నాకు మనిషి ఫస్ట్ ఎయిడ్ కావాలి చెప్పినా చెప్పివా ఇప్పుడు డాక్టర్ చేసుకోవడం వస్తాయి నీ అమ్మ చెత్త నా కొడక. ఇష్టం 5 నిమిషాలలో నీకు పెళ్లి చేపిస్తాను వెళ్ళొద్దు నాకు ఏమైంది ఎందుకో 5 నిమిషాలలో పోలీసులు నాకు పోలీసులు వచ్చే ముందు నీకు అయిపోతుంది అవును వాళ్ళు వచ్చేప్పుడు అది అయిపోతుంది తర్వాత పొక్కలని అవుతాయి నాకు అమ్మాయితో వద్దురా ఏంటే మరి
నన్ను చూడు గిట్ట ఉంది నన్ను చూడు చెయ్యి అమ్మ దా 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 అది కదా ఈ దా జనం బ్రెస్ ఉండి దూకి నేను ఇంటర్ నుంచి వెళ్ళిపోతాను ఇప్పుడు కావాలి నాకు కూడా ఇదిగో. ఏయ్, నువ్వు రానిగా బాస్ పక్కన చీరలు తీసుకోపోరాడు బాస్ ఈ అమ్మ పూట ఎందుకు కూర్చోవురా అటు సంధ్య లేనోడు చేసాడు చేస్తున్నాడు నీ అమ్మ ఇది తప్ప తప్ప ఎందుకు ఏమైంది నువ్వు మాట్లాడే మాటలు తల్లి తడి నేను మాట్లాడే మనిషి వంగాది ఇది తప్ప తప్పు కాదు ఇది బయటకు జర్ర బయట ఎవరో నేను నాకు పెళ్ళొద్దు మళ్ళీ నువ్వు రోడ్డు మీద పట్టుకొని ఏడి కాడికి ఇరగొడతావు నాకు పెళ్ళొద్దేమొద్దు షో ఒకటి చెప్పి ప్లీజ్ ప్లీజ్ ఎవరు మేము ఎవరు ఏ తల్లిదండ్రులు ఈయన మాట చెప్తున్నాను అమ్మ వేస్ట్ ఇంకా కూడా ప్రశాంతత లేదు అమ్మ తిక్కమనాడికి ఫోన్ చేసి ఫోన్లో పెట్టి బాగా హెడ్కూన్ తొక్కి బాగా చెప్పు ఒక్క తొక్కు తొక్కితే పోతావు వేసేసాడు బాగా వేసేసాడు. మూడు అడుగులు ఏయ్, ఎక్కువ మాట్లాడకు ఇప్పుడు ఆయన కోపం వచ్చారు చచ్చిపోతే ఎవరిది బాధ? నువ్వు ఇద్దరు ఎక్కడ పోయి సాగురి నా కడి మీద ఉండకు కాదు నువ్వు వచ్చి ఫస్ట్ ఏమనుకుంటున్నావు లేదమ్మా ఎందుకంటే ఇలా పాపం ఇలా ఏదో ఒక 2 రోజులు ఉండిపోతుంది అని అనుకుంటే కథ అయిందా వా. నాకు ఫస్ట్ నైట్ కావాలి నాకు పడుతుందంట ఈ లెక్క కాదు తుడిగి వాడితే అరే నువ్వు ఎట్లా అడ్డంగా పుట్టావరా నేనే కన్నారు అవును ఇట్లా అన్నారు తనని చేతులలో వేసుకొచ్చిరు అడ్డంగా పుట్టినావు అడ్డంగా తిరిగినావు కానీ అడ్డ పెట్టగా పబ్లిక్ చూసేటోళ్ళు ఏమనుకుంటారు ఏంద్రా ఇది అక్కడ చూడు ఒకసారి ఆ? కెమెరా పెట్టి ఎవడ్రా ఏం చేస్తున్నారు నువ్వు కెమెరా పెట్టి ఏయ్, ఏం చేసాయో చూతప్పుడాడు ఏం చేసాయో చూతప్పుడాడు ఎవడో అలా వచ్చోదు దరిద్రుడు పైన దానికి కెమెరా పట్టుకొని నిలబడతాడు పోషికయుడు ఫస్ట్ నైట్ చేసుకోలేదు అరుణ్ జాబ్ పుడి అదే ఒక్కటేసారి నన్ను ఓర్లే ఒక్కటేసారి డాడీ ఇంతందుకు నాకు లోపల ఇట అవుతుంది షేక్ అవుతుంది లోపల అంతా ఆ మాట నా ఏంటంది మాట విను. ఒకసారి చేసుకో. చంపలు పుడుతావా చంపలు పుడితే మన పచ్చబా ఆదుకోవాలి రాక్షసుడే దేక్ బిడ్డ కత్తిగా పొడిచిన జనగానే పోతాం ఒక్కసారి సార్ ఒక్కసారి ఫస్ట్ నైట్ చేస్తే చచ్చిపోతావా దగ్గర ఒక రాని సాచి కొడుతుంది నేను పొడిచిన ఆగమన్నా అవుతా నేను తాగనన్నా తస్తా కానీ ఇంకోసారి ఆ మాట నాకు చెప్పు విను సరే విను 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 ఒక్కడేసారి ఒక్కటి ఇంకా లైఫ్ లో ప్రామిస్ అన్నం పెట్టు ఒక్కసారి ఆకలి అవుతుంది నాకు నేను ఊరేనే వేసుకుంటా ఇప్పుడు ఇప్పుడు ఏంది చెప్పావా ఇదిగో చెప్పావా మంచి మాట మాట్లాడరా సరే చెప్పేసా చెప్పావా